డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం స్వప్న గారు, సాక్షి వాహినికి నమస్కారం. ఘంటసాల గారు ఒక వెలుగు 20 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన ఇంకా కొనసాగుతున్న సమయంలో బాలు గళం దూసుకొచ్చి నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళింది. బాలు గారి తర్వాత ఇప్పుడు నేనున్నాను అంటూ నిజంగా బలంగా ఉనికిని ఎస్టాబ్లిష్ చేసే గొంతులు కానీ పాఠాంతరం కానీ ఏమీ రావట్లేదు. దీనికి కారణం ఏంటి సార్? రావట్లేదంటే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే మంచి టాలెంట్ లేకపోలేదండి, ఉంది. కానీ వాళ్ళలో ఉన్న ప్రతిభను జనం గుర్తించేటటువంటి అవకాశాలు వాళ్ళకి రావట్లేదు కాబట్టి మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నామేమో. ఎక్కువగా నా కార్యక్రమంలో పాడి వెలుపలికి వచ్చి సక్సెస్ అయినటువంటి శ్రీకృష్ణ అని ఒక అబ్బాయి ఉన్నాడు, నా కచేరీలో కూడా పాడుతుంటారు. నా దృష్టిలో అతనికి మంచి సింగర్ కావాల్సిన పారామీటర్స్ అన్నీ ఉన్నాయి, కానీ అతనికి ఎక్స్పోజర్ కావాలి బాగా. ఒక నిర్వచనం ప్లేబ్యాక్ సింగర్కి అన్నది గతంలో ఉన్నదానికి ఇప్పటికీ కూడా చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి లతా మంగేష్కర్ గారిని ఒక అబ్బాయిని గురించి అడిగాను, ఏమ్మా మీరు కూడా మరాఠా నుంచి వచ్చిన వారే కదా, అబ్బాయి ఇంత బాగా పాడుతున్నారు, ఆయనకి ఎక్కువ అవకాశాలు ఎందుకు రావట్లేదు చెప్పగలరా అంటే, బాలు వాడికి థియరీ చాలా బాగా తెలుసు, బాగా పాడతాడు, కానీ సినిమాకంటూ వాయిస్కి ఒక నిర్వచనం ఉంది. సినిమా చూస్తున్నప్పుడు అది వేరే ఎవరో పాడుతున్నారు అన్నట్టు ఉండకూడదు, ఎవరి మొహం కనపడ్డా. దానికని మిమిక్రీ చేయాల్సిన అవసరం లేదు, కొన్ని గాత్రాలు అలా నవ్వుతాయి. అదే కాకుండా స్క్రీన్ నిండా బొమ్మ కనబడ్డప్పుడు సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ నుంచి వాయిస్ వస్తున్నట్టు ఉండాలి. వీడు పాడుతుంటే ఏదో కార్నర్ నుంచి వస్తుంది అని అన్నారు ఆవిడ. ఇంతకంటే ఒక వాయిస్కి నేను డెఫినేషన్ చెప్పలేను. సినిమాలో 6 పాటలు ఉంటే ఒక హీరోకి 6 చేత పాడించాల్సిన అవసరం ఉందో నాకు అర్థం కాదు. అంటే చాలామందికి మనం అవకాశాలు ఇచ్చేస్తున్నామన్న, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు స్టేజ్ మీద చెప్తున్నారు ఇప్పటికి 100 మందికి నేను అవకాశాలు ఇచ్చానని. 100 మందిలో ఎంతమంది నిలబడ్డారు? మన ఇండియన్ ఐడల్ జరిగింది కదండి, శ్రీరామ్ వచ్చాడు, మనం అందరం చాలా గర్విస్తున్నాం. అంతకుముందు 2 కుర్రవాళ్ళు ఫైనల్స్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్లకు కూడా ఆ యుఫోరియా క్రియేట్ చేశారు, చాలా చాలా ప్రామిసులు అన్నీ చేశారు. ఇవాళ ఎన్ని పాటలు పాడారు బాంబేలో వాళ్ళు. అక్కడే మా గురువు గారి ప్రత్యేకత. నేను అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ చాలా బాగా పాడుతున్నావు, కానీ వాయిస్ ఇంకా మెచ్యూర్ కావాలి అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు, కానీ నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. ఈయన దగ్గరికి నేను వెళ్ళనే లేదు. నేను ఎక్కడో స్టేజ్లో పాడుతుంటే విని ఫస్ట్ సినిమాలో పాడతావా అన్నారు. అని ఆయన అన్నమాట ఒకటి, నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే మినిమం 40 years నువ్వు గొప్ప సింగర్ అవుతావు అన్నారు. అప్పుడు నేను చాలా సాదా సీదా సింగర్ని. ఆయన ఏం చూశాడు ఏంటో ఆ దీర్ఘదృష్టి నాకు అర్థం కాదు. ఆయన నన్ను చిటికిన వేలు పట్టుకొని నడిపించిన విధానం, ప్రతి ఒక్కరికి మళ్ళీ తను పరిచయం చేసి, ఆయన అవకాశాల కోసం ఎంతమంది దగ్గరికి వెళ్ళాడో నాకు తెలియదు. హీ టుక్ మీ టు ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్, ఈ అబ్బాయి పాడుతున్నాడు సార్, నేను అవకాశం ఇచ్చాను అంటే అది నేను ఇచ్చాను కాబట్టి యూ కెన్ ట్రై. అలా ఒక మంచి టాలెంట్ని అనుకున్న వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళను తీర్చిదిద్దడం అనేటటువంటిది జరగట్లేదు.